నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్మిన్ సాల్కర్, క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్ హెగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్. మీరు ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు అంటే మగవాళ్ళకి కొన్ని బేసిక్ టెస్ట్ అంటే సీమెల్ అనాలిసిస్ అడ్వైస్ చేస్తారు. సో సీమెన్ అనాలిసిస్ అయితే WHO గైడ్ లైన్స్ ప్రకారం చూస్తారు. అందులో స్పర్మ్స్కి కౌంట్ ఎలా ఉంది అంటే స్పర్మ్కి నంబర్స్ ఎలా ఉన్నాయి, రెండోది అయితే స్పర్మ్స్కి కదలిక ఎలా ఉంది, మూడోది అయితే స్పర్మ్కి షేప్స్ ఎలా ఉన్నాయి. ఈ 3 మెయిన్ పారామీటర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కౌంట్స్ తక్కువ ఉంటే, లేదంటే స్పర్మ్స్కి కదలిక తక్కువ ఉంటే, లేదంటే స్పర్మ్కి నార్మల్ షేప్స్ లేనప్పుడు ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ తగ్గుతాయి. ఇంకా IVF ట్రీట్మెంట్ అప్పుడు కూడా సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో ఆ స్పర్మ్కి షేప్స్ నార్మల్ లేనప్పుడు ఎంబ్రియో క్వాలిటీ అంటే పిండంకి క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి అది ఫలదీకరణకి ఛాన్సెస్ తగ్గుతాయి అంటే ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అవ్వచ్చు. మూడోది అయితే అది ఎంబ్రియోలో పిండంలో కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే అనూప్లాయిడీస్ వచ్చి అది అబార్షన్కి రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. సో అది సీమెన్ అనాలిసిస్ అప్పుడు అది ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ పారామీటర్స్ చెక్ చేసి దాని ప్రకారం IUI ట్రీట్మెంట్ లేదంటే IVF ట్రీట్మెంట్ అప్పుడు ఏ రకంగా టెక్నిక్తో స్పర్మ్స్ క్లీన్ చేయాలి అని మీ డాక్టర్ మీకు సలహా ఇస్తారు. IVF ట్రీట్మెంట్ అప్పుడు అది స్పర్మ్స్కి క్లీన్ చేసుకోవడానికి వేరే వేరే రకాలుగా పద్ధతి ఉంటాయి. ఒకటి అయితే డెన్సిటీ గ్రేడియంట్ ఉంటుంది, ఒకటి మైక్రోఫ్లూయిడిక్స్ ఉంటుంది, ఇంకొకటి అయితే చాలా అడ్వాన్స్ టెక్నిక్ మ్యాక్స్ అని కూడా ఉంటుంది. సో అది మీ సీమెన్ అనాలిసిస్ పారామీటర్స్తో పాటు ఇంకా మీ స్పర్మ్కి ఫంక్షన్ చెక్ చేసుకోవడానికి DFI అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ చెక్ చేసుకుంటే ఈ వాల్యూస్ హై ఉన్న అప్పుడు ఇది అడ్వాన్స్డ్ మైక్రోఫ్లూయిడిక్స్ లేదంటే మ్యాక్స్ టెక్నిక్తో మీ స్పర్మ్స్ క్లీన్ చేసుకుంటే ఇంకా IVF ట్రీట్మెంట్లో యూజ్ చేస్తే కొంచెం ఎంబ్రియో క్వాలిటీకి బెనిఫిట్ ఉంటుంది, ఇంకా సక్సెస్ రేట్ కూడా కొంచెం పెరుగుతాయి.